హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము పూలగంప. ఉంగరము ఎలాగు దొరికెను. ఆ ఉంగరము ఎలాగు దొరికెనని మీరు చెప్పలేదే. వెన్నెలలో చెట్లతో నిండిన వనములో నడుచుచుండగా మేరీ వినయముగా అడిగెను. అప్పుడు ఎమీలియా జరిగినదంతయు వివరించెను. గత సంవత్సరము వర్షాకాలంలో ఒక దినమున పెద్ద తుఫాను వీచెను. మా ఇంటి వద్ద ఉండిన ఒక చెట్టు గాలికి మా ఇంటిపై పడునంతగా కదలాడుచుండెను. అప్పుడు మా డాడీ ఒకవేళ చెట్టు విరిగి పడినెడల నష్టము సంభవించునని తలంచి మరుసటి దినమున ఆ చెట్టును నరికివేయవలనని పనివారికి ఆజ్ఞాపించెను. మేము కూడా దాన్ని చూచుటకు కొంత దూరములో నిలవబడి ఉంటిమి. ఆ చెట్టు యొక్క మొదలును నరుకుటకు చాలా సమయము పట్టెను. అది చాలా దృఢముగా నుండెను. చివరికి చెట్టు నరకబడి క్రింద పడెను. దాని చెటారు కొమ్మపై బొంతకాకి గూడు ఒకటి ఉండెను. చెట్టు క్రింద పడిన వేగమునకు ఆ గూడు మాత్రము ఎగిరివచ్చి ప్రత్యేకముగా పడెను. నా తమ్ములు ఆశతో పరిగెత్తి ఆ గూటిని తెచ్చిరి. అక్కా, ఏదో తళతళమని మెరియుచున్నది అని కేకలు వేసిరి. దానిని చేతిలోనికి తీసుకొన్న మార్గరెట్ తాను ఎరుగకయే, అమ్మా, మాయమైపోయిన ఉంగరము అని పరిగెత్తుకొని వచ్చెను. తరువాత తన అబద్ధ సాక్ష్యము జ్ఞాపకమును తెచ్చుకొని వణుకుచూ భయముతో నిలవబడిపోయెను. ఆమె చేతి నుండి ఉంగరమును లాగుకొనిన మా తమ్ముడు అమ్మగారికి ఇచ్చెను. అవును, ఈ ఉంగరము నాదే, మాయమైపోయిన ఈ ఉంగరము నాదే అని సంతోషముతో అమ్మగారు కేకలు వేసిరి. అయితే తరువాత క్షణము వారి ముఖము విచారముతో నిండిపోయెను. పాపం మేరీ, పాపం జేమ్స్, అన్యాయముగా వారిని బాధపెట్టితిమి. ఎలాగైనా సరే వారిని కనుగొని ఈ ఉంగరమును వారికి బహుకరించినప్పుడే నా మనసుకు నెమ్మది కలుగును అని అంగలార్చిరి. ఉంగరము ఉండిన గూటిని చూచిన అమ్మగారు ఈ ఉంగరము ఎలాగు గూటిలోనికి వెళ్ళి ఉండవచ్చునని తలంచిరి. అప్పుడు ఆంటోనీ కూడా అక్కడే ఉండెను. ఈ చెట్టు ఎత్తైనది, గూడైతే చిటారు కొమ్మన ఉన్నది. ఈ సన్నని బలహీనమైన కొమ్మలను ఎక్కి ఎవ్వరూ ఆ ఉంగరమును అక్కడ దాచి ఉంచలేరు. కేవలము కాలు పెట్టిన వెంటనే ఆ కొమ్మలు విరిగి ఉండేటివి కదా. కాబట్టి బొంతకాకియే ఈ ఉంగరమును తీసుకొని వెళ్ళి ఉండవచ్చును. మెరుచుచుండు ఏ వస్తువునైనను తీసుకొని పోవుట కాకి లక్షణము. ఈ చెట్టు మీ ఇంటి కిటికీ యొద్దనే ఉన్నది. అయినను దానిని గూర్చి మనము ప్రారంభములోనే ఆలోచించకుండుట వింతగా ఉన్నది. ఒకవేళ దేవుడు జేమ్స్ను మేరీని శోధించుటకు ఇష్టపడుటే దీనికి కారణమేమో. లేని ఎడల ఉంగరము మాయమైపోయినప్పుడు మనకు ఈ అనుమానమును కలిగి ఉండవలను కదా అని ఆంటోనీ వివరించి, నేను కూడా ఆ విషయములో ఆలోచించకుండుట ఆశ్చర్యమే. ఒక బొంతకాకి తరచుగా నా గది కిటికీపై కూర్చుండుటను నేను చూచియున్నాను. ఉంగరము మాయమైన ఆ దినము గాలి లేనందున కిటికీని తెరిచి ఉంచితిని. కిటికీ సమీపములో నుండి బల్లపై ఉంగరముండెను గనుక మెరియుచుండిన ఈ ఉంగరమును కాకియే తీసుకొని పోయి ఉండవచ్చును అని అమ్మగారు అనిరి. ఈ సంగతులను వినిన మా డాడీ కూడా బాధపడిరి. మన బుద్ధిహీనతను బట్టి వారికి ఎంతో కష్టమును కలిగించితిమి. నీతి న్యాయమని తొందరపడి తీర్పు తీర్చితిమి. వెంటనే వారిని వెతికి తీసుకొని రావలెను. మనము స్వాధీనము చేసుకొనిన ఇల్లు, తోటను తిరిగి వారికిచ్చి క్షమాపణలు కోరవలెను. వారు క్షమించని ఎడల నాకు నెమ్మది కలగదు అని చెప్పిరి. అప్పటి వరకు మార్గరెట్ వణుకుచూ నిలవబడి ఉండెను. ఆమెను చూచిన డాడీ కోపముతో, అబద్ధ సాక్ష్యము చెప్పిన ఈ దుర్మార్గురాలిని జడ్జికి అప్పగించండి. తప్పక
ఈమె శిక్షింపబడవలెను అని ఆజ్ఞాపించిరి. జరిగినదంతయు వినిన జడ్జి మిమ్ములను గూర్చి మిక్కిలి దుఃఖించిరి. ఆయన మార్గరెట్ను ఊరి నుండి బహిష్కరించిరి అని ఎమీలియా వివరించెను. ఆశ్చర్యముతో మేరీ ఎమీలియా మాటలను ఆలకించుచుండెను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.